హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈ రోజు వీడియోలో పక్కా పల్లెటూరి స్టైల్‌లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చూపించబోతున్నానండి. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 1 కేజీ ఫిష్ తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని, ఉప్పు అలాగే నిమ్మరసం వేసి శుభ్రం చేసుకున్నామండి. శుభ్రం చేసుకున్నాక ఈ ఫిష్‌లో 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం, అలాగే ఒక 2 స్పూన్ల వరకి ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకి పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకి ఆయిల్ వేసి ఇలా మంచిగా కలుపుకోవాలండి. ముక్కకు పట్టేలాగా మసాలా అంతా ఇలా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ షేడ్‌లోకి రావాలండి. ఇలా వచ్చాక ఇందులో 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేగాక ఇందులో 1 టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని గరిటెతో కలపకుండా మనం ఒక క్లాత్ పట్టుకొని గిన్నెని ముందుకి వెనక్కి తిప్పుకుంటూ దీనిని ఇలా కదుపుకోవాలన్నమాట. గరిటె పెట్టినట్లయితే మనకి చేప ముక్క విరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల చేప ముక్క మసాలా మొత్తం మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అనేది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకున్నాక 1 కేజీ ఫిష్‌కి నేను 15 గ్రామ్స్ చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానన్నమాట. ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ వేసేసి ఇలా చింతపండులోంచి చింతరసాన్ని అయితే తీసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చింతరసాన్ని కూడా ఫిష్‌లో యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి మిగిలిన పులుసు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోవాలి చేప ముక్కల్ని. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తామన్నమాట మేము. అలాగే ఉల్లిపాయలు కాల్చి కూడా చేసుకుంటాము. ఇదైతే సింపుల్ ప్రాసెస్‌లో చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇలా మూత పెట్టుకొని ఒక 5, 6 నిమిషాల పాటు ఈ పులుసుని మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మరిగిపోవాలన్నమాట. ఒక 5, 6 నిమిషాల పాటు మరిగాక ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు అయినా కారం అయినా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఫిష్‌లో ఉప్పు వేసాం కదా, అది కొంచెం తక్కువైతే మళ్ళీ ఇక్కడ యాడ్ చేశానన్నమాట. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఫైనల్‌గా ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే మెంతి పొడి వేసుకోవాలండి. జీలకర్ర మెంతి పొడి ఒక 1 టీ స్పూన్ వరకి వేసుకోవాలి. ఇది వేసేసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దీనిని మరగనివ్వాలి. అంతే అండి, చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయినట్లే. 2 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని మరిగించుకున్నాం కదా, ఫైనల్‌గా చేపల పులుసు చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా పక్కా పల్లెటూరి స్టైల్‌లో చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఒకసారి అయితే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని అయితే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.